మన దేశంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ప్రస్తుతం అధిక బరువు. అయితే అధిక బరువు కంటే గూడా ఇంకా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య బొజ్జ. ఇలాంటి ఈ బొజ్జని పొట్టని కరిగించే అద్భుత పానీయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రాగి జావా అనేది కేవలం అల్పాహారం మాత్రమే కాదు. ఇది ఆ పొట్ట దగ్గర పేరుకుపోయినటువంటి ఆ మొండి కొవ్వు ఉంటుంది చూసారా? దాన్ని కరిగించే అద్భుతమైన ఔషధం అండి. ఈ చిరుధాన్యం శరీరంలో ఉండేటువంటి ఆ లోతైనటువంటి కొవ్వు కణాల్ని ఎలా తొలగిస్తుందో మీకు తెలుసా? చాలామంది ఈ రాగి జావని పంచదార, పాలు ఇలాంటివి కలిపి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేస్తే మళ్ళీ బరువు తగ్గటం అనేది సాధ్యం కాదు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి సూచన ఏంటంటే రాగిని తీసుకోవాల్సిన సరైన పద్ధతి తెలుసుకోవాలి. ఏమిటి పద్ధతి? రాగిలో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ ఆకలిని నియంత్రించి బరువుని వేగంగా తగ్గించేస్తాయి. అసలు రోజులో ఎన్నిసార్లు, ఏ టైంలో ఈ జావను తీసుకుంటే బెస్ట్ ఫలితాలొస్తాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మోడే మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే వీళ్ళకంటే ఎక్కువ మంది చిరుబజ్జ లేకపోతే బాణపొట్ట ఇలాంటి పాట్ బెల్లీతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి రాగి జావా అనేది ఒక అద్భుతమైనటువంటి పానీయం. ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నేటి కాలంలో ప్రతి 10 మంది భారతీయులలో 6 ఈ పొట్ట చుట్టూ పెరిగిపోయేటటువంటి అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం ఏదో ఎక్స్టర్నల్‌గా బాహ్య రూపానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. లోపలున్న అవయవాల తాలూకు ఆరోగ్యం దెబ్బతింటుంది అనడానికి ఒక సంకేతం. శరీరంలో ఆ మధ్య భాగంలో పెరిగిపోయేటువంటి ఈ కొవ్వు అనేది అంటే ఈ సెంట్రల్ ఒబేసిటీ అంటారు. ఇది మధుమేహం అంటే డయాబెటిస్, రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాలకి దారితీస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం ఇలాంటి వాటి వల్ల ఈ సమస్య ఇంకా పెరుగుతూ ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ రాగులు అనేది లేఖన ప్రధాన గుణం కలిగి ఉంటాయి. అంటే స్క్రేపింగ్ యాక్షన్ కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మేధో ధాతువుని అంటే ఫ్యాట్ టిష్యూని అంటే అదనపు కొవ్వుని తుడిచిపెట్టేలాగా పనిచేస్తుంది. స్థూలకాయం అంటే ఒబేసిటీ అనే రుగ్మతని దూరం చేసుకోవటానికి రాగులు అనేది ఈ రాగుతో చేసుకునే జావ అనేది ఒక శక్తివంతమైన ఆహారంగా ఆయుర్వేదం గుర్తిస్తుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. పోషకాల గని ఈ రాగులు అని చెప్పొచ్చు. ఈ రాగులు అనేది మన భారతీయ సాంప్రదాయ ఆహారంలో అంతర్భాగం. ఇందులో కాల్షియం, ఐరన్ ఇలాంటి ఎన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాగులలో ఉండేటువంటి ఆ పీచు పదార్థం ఉంటుంది చూసారా? ఈ ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఇది రక్తంలో ఉండేటువంటి ఆ చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచుతుంది, స్టాండర్డ్‌గా ఉంచుతుంది. అంటే ఏం జరుగుతుంది? పదే ఆకలి వేయకుండా అవుతుంది. రాగి పిండిలో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ మన కాలేయం అంటే లివర్‌లో ఉండేటువంటి అదనపు కొవ్వుని అంటే ఫ్యాటీ లివర్‌ని కంట్రోల్ చేస్తూ ఆ కొవ్వుని తొలగించి జీవక్రియని అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. బరువు తగ్గటంలో ఈ రాగుల ప్రత్యేకత ఏమిటి? ఇది మీరు మెయిన్‌గా తెలుసుకోవాలి. మనం తీసుకునే ఆహారం శక్తి కింద మారకుండా కొవ్వుగా నిలవ ఉండటమే ఈ ఊబకాయం అంటే. రాగుల్లో ఉండేటటువంటి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఆకలిని తగ్గిస్తుందండి. ఇది ఆ కడుపు నిండినటువంటి ఆ భావాన్ని, ఆ ఫీలింగ్‌ని కలగజేస్తుంది. అంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్‌నెస్ అనిపిస్తుంది. శరీరానికి అవసరమైనటువంటి ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా! వాటిని ఇది అందిస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? రక్తంలో ఇన్సులిన్ ఉన్నట్టుండి పెరగకుండా స్థిరంగా ఉంటుంది. ఇన్సులిన్ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఉంటాయి. ఇది ఇక్కడ లాజిక్. సరే మరి ఆయుర్వేద దృక్పథం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో మేధో ధాతు గురించి ఏం చెప్పారనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో అధిక బరువుని స్థౌల్యం అని పిలుస్తారు. శరీరంలో కఫదోషం పెరిగినప్పుడు మేధో ధాతువు అన్‌ఈక్వాలిటీకి గురవుతుంది. అసమతుల్యతకి గురవుతుంది. రాగులు అనేది కఫాన్ని తగ్గించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కదా! ఇది శరీరంలో ఛానెల్స్ అంటే స్రోతస్సులుంటాయే వాటిలో పేరుకుపోయినటువంటి వ్యర్థాన్ని తొలగించేస్తుంది. రాగి జావ అనేది ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటూ జీర్ణక్రియని అంటే డైజెస్టివ్ ఫైర్‌ని ప్రేరేపిస్తుంది. ఇది ఆ కొవ్వుని కరిగించేటువంటి ప్రక్రియని వేగవంతం చేస్తుంది. రాగి జావ తయారీలో మెళకువలున్నాయి. ఇది మీరు తెలుసుకోవాలి. బరువు తగ్గాలనుకునేవాడు రాగి జావని సరైన పద్ధతిలో తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళకి 2 స్పూన్ల రాగి పిండిని కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ఇందులో తీపి కోసం మళ్ళీ ఆ పంచదారో, బెల్లమో ఇలాంటివి అస్సలు కలపకూడదు. అసలు పాలకు బదులుగా మజ్జిగని వాడుకోవటం బెస్ట్. మజ్జిగ అనేది కషాయ రసం ప్రధానంగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తుంది.
బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. రాగుల్లో ఉన్నటువంటి వేడిని ఈ మజ్జిగ సమతుల్యం చేస్తుంది. అది ఇక్కడ బ్యూటీ. ఈ మిశ్రమానికి కొద్దిగా జీలకర్ర పొడి, కాస్త అల్లం ముక్కలు కలిపారనుకోండి, రుచికి రుచి, ఫలితం కూడా రెట్టింపు అవుతుంది. ఇక ఈ సందర్భంగా అసలు ఆయుర్వేద చికిత్స గురించి మీరు తెలుసుకోవాలి. స్థూలకాయాన్ని వదిలించుకోవటానికి రాగి జావాని మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం కదా, దీని ఒక ట్రీట్మెంట్లా పాటించాలి. దీన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవటం అనేది ది బెస్ట్ పద్ధతి. రాత్రి టైంలో మళ్ళీ రాగి జావ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మానేయండి. ఎందుకంటే రాత్రులలో అంటే రాత్రి వేళల్లో జీర్ణశక్తి బాగా తక్కువ ఉంటుంది. రాగి జావ తీసుకున్నారనుకోండి, ఆ సమయంలో మళ్ళీ ఇతర నూనె పదార్థాలు, వేపుల జోలికి వెళ్ళకండి. రాగులు కూడా కాస్త హెవీగా, అందుకని నైట్ వద్దు. శరీరంలో ఉండేటువంటి కొవ్వు కణాలను కరిగించడానికి రాగులు అనేది ఒక సహజమైన లేఖన ద్రవ్యం కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పద్ధతుల్ని కనీసం మనం చెప్పుకున్న పద్ధతిని కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా మీరు చేస్తేనే మంచి ఫలితాన్ని మీరు గమనిస్తారు. శారీరక బరువును తగ్గించుకోవడంలో పాటు రాగుల ప్రత్యేకత ఏంటంటే రక్తహీనతని, కాల్షియం లోపాన్ని కూడా కరెక్ట్ చేస్తుంది. ఇది రాగుల ప్రత్యేకత. ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి కాంప్లిమెంట్ చేసేటువంటి ఔషధ మిశ్రమాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. రాగి జావతో పాటు ఇంట్లోనే వీటిని మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు రాగులు త్రిఫల మిశ్రమం. రాగి జావ తయారైన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల పొడి కలపాలి. ఇది పేగుని శుభ్రం చేస్తూ కొవ్వు జారకుండా చూస్తుంది. దీన్ని ప్రతిరోజు ఉదయం పరిగెడపను తీసుకుంటూ ఉండాలి. మరొక డెడ్లీ కాంబినేషన్ రాగులు, అల్లం, జీలకర్ర పానీయం. అంటే రాగులు నీళ్ళకి వేసి ఉడికిస్తాం కదా, ఈ రాగి పిండిని ఉడికించే టైంలోనే దంచిన అల్లం ముక్కలు, వేయించిన జీలకర్ర పొడి కలపండి. ఈ మిశ్రమం శరీరంలో విషతుల్యాలని అంటే టాక్సిన్స్ని బయటకు పంపించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇంకొక మంచి కాంబినేషన్ రాగులు, దాల్చిన చెక్క పొడి. 1 గ్లాసు రాగి జావలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపండి. ఇది రక్తంలో ఆ చక్కెర స్థాయిని క్రమబద్ధం చేసి పొట్ట దగ్గర కొవ్వును కరిగించేస్తుంది. దీన్ని సాయంత్రం వేళ, రాత్రి కాదు, అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి కాంప్లిమెంట్ చేసే ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. మొండిగా పెరిగిపోయినటువంటి కొవ్వును వదిలించుకోవడానికి ఈ శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు మీకు ఉపయోగపడతాయి. వీటిని వైద్య సలహాతో తీసుకోవచ్చు. ఉదాహరణకు మేధోహర గుగ్గులు. ఇది శరీరంలో అదనపు కొవ్వుని కరిగించడానికి ప్రసిద్ధి చెందిన ఔషధం. ప్రతిరోజు 2 మాత్రలని గోరువెచ్చని నీళ్ళతోటి లేదా ఈ రాగి జావతో తీసుకుంటే బెస్ట్ ఫలితాలు ఉంటాయి. వైద్య సలహాతో దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటిదే వరుణాది కషాయం. ఇది శరీరంలో పెరిగిపోయినటువంటి నీటి శాతాన్ని, కొవ్వుని తగ్గించేస్తుంది. 15 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని సమాన మొత్తాలలో, సమాన పరిమాణంలో నీటితో కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇంకోటి నవక గుగ్గులు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఉదయం, సాయంత్రం కూడా ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకోవటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే ఆరోగ్య వర్ధిని వటి. కాలేపు పనితీని మెరుగుపరుస్తూ కొవ్వు తాలూకు జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది ఆరోగ్య వర్ధిని వటి. దీన్ని తప్పనిసరిగా వైద్య సలహాతోటే తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. రాగి జావా అనేది కేవలం బరువు తగ్గించే పానీయం మాత్రమే కాదు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. అధిక పీచు, అలాగే తక్కువ క్యాలరీలు ఉండేటువంటి ఈ ఆహారం శరీరంలో ఉండేటువంటి మలినాలను తొలగించేసేసి మిమ్మల్ని చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆయుర్వేద సూత్రాలను పాటిస్తూ రాగుల్ని మీ జీవన శైలిలో భాగంగా చేసుకుంటే బొజ్జను కరిగించడం అనేది అసాధ్యమేం కాదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం తోడైందనుకోండి, ఈ రాగి జావ వల్ల మీ శరీరానికి ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఒక అమృతంలాగా ఇది మారుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది ఉంది కదా, అది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.